హాయ్ అండి. అందరికీ నమస్కారం. బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్లో ఏంటంటే నా చిన్న డైలీ రొటీన్తో పాటు ఈరోజు నేను క్రోకరీ యూనిట్ అంతా రీఆర్గనైజ్ చేసుకున్నాం అనమాట. సో అది మీతో షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో. సో వ్లాగ్ అందరూ కూడా మిస్ కాకంటే చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ 1 లైక్ కంపల్సరీ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా సపోర్టివ్ అండ్ మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. తెల్లవారు లేసి ఇల్లు క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత దీపారాధన కూడా అయిపోయిందండి. ఆ తర్వాత లోపల మనకి వినాయకుడు ఉన్నారు కదా, చిన్న వినాయకుడు. సో అక్కడ కూడా ఇలా చిన్న డెకరేషన్ అనమాట. మన ఇంట్లో పూసిన పువ్వులతోనే ఇలాగ పూజ అనేది ఇవాళ చేసుకున్నాను. ఆ తర్వాత పిల్లలకి స్కూల్స్ లేవన్నమాట. అందుకని ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి మిగతా వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మా హస్బెండ్ ఉన్నారు. సో తను హెల్ప్ చేస్తా అని చెప్పారనమాట. అందుకని ఇంకా క్రోకరీ యూనిట్ అంతా కూడా తీసి బయట పెట్టాను. అవన్నీ నీట్గా నేను క్లీన్ చేసి పెట్టేస్తే మా హస్బెండ్ ఆర్గనైజ్ చేస్తానని చెప్పారనమాట. సో అందుకనే ఇంకా వంట చేశాక నేనైతే అవన్నీ క్లీన్ చేసేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వంటలో ఏంటంటే పప్పు టమాటా పెడుతున్నాను అనమాట. ఫస్ట్ పప్పు టమాటోతో పాటు ఈవేళ వంకాయ ఇంకా ములక్కాడ కర్రీ వండుదాం అనుకుంటున్నాను. వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి వంకాయ కెండ్రెక్కిపోదనమాట. అండ్ కట్ చేసిన వెంటనే ఇలాగా మనకి స్లేట్స్ ఏవైతే ఉంటాయో కటింగ్ స్లేట్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకి ఇంట్లో చిన్న చిన్న దోమలు అనేవి రావన్నమాట. అండ్ కంపల్సరీ ఒక హ్యాండ్ టవల్ అనేది మనం ఉంచుకోవాలి ఎప్పుడు. ఈ కర్రీ చాలా సింపుల్ అండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అవ్వనివ్వాలి. అవి బాగా ఫ్రై అయ్యాక తర్వాత మనం వంకాయలు కూడా వేసుకోవాలి. వంకాయ కూడా బాగా ఫ్రై అయ్యాక తర్వాత ములక్కాడ వేసుకోవాలి. ములక్కాడ వేసుకున్నాక కొంచెం సాల్ట్ అనేది వెంటనే వేసుకోవాలన్నమాట. వంకాయ కూరకి ఎప్పుడైనా సరే సాల్ట్ అనేది ముందు వేసుకోవాలి. అప్పుడైతే మనకి కలర్ చేంజ్ అవ్వదన్నమాట. ఆ తర్వాత కొంచెం బాగా ఫ్రై అయ్యాక 1 నిమిషం క్యాప్ పెడితే బాగా మనకి మగ్గిపోతుంది. మగ్గిపోయాక తర్వాత దీంట్లో టమాటాస్ ఏవైతే ఉన్నాయో మనం కొంచెం స్మాష్ చేసి పెట్టుకుంటే దాంట్లో ఆ ప్యూరీ అనేది వేసేసుకుంటే అది కూడా కొంచెం బాగా దగ్గరికి అయ్యే వరకు కొంచెం ఫ్రై చేస్తే తర్వాత మనం దాంట్లో కారం అనేది వేసేసి తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేస్తే చక్కగా దగ్గరగా మగ్గుతుంది అనమాట. కర్రీ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ సింపుల్గా చేస్తానన్నమాట. ఎక్కువ మసాలాస్ అవి యూజ్ చేయను. అండ్ ధనియా పౌడర్ ఒకటి వేసుకుంటాను. ఒకవేళ మన దగ్గర కొత్తిమీర లేకపోతే ధనియా పౌడర్ ఒకటి వేస్తానన్నమాట. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఏంటంటే నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ యూస్ చేస్తున్నాను కదా, సో హీట్ ఎక్కువ అవుతుందనమాట. అందుకే ఇంకా నా కోసం అని చెప్పేసి కొంచెం మజ్జిగ అనేది కలుపుకుంటాను. మజ్జిగ ఏంటంటే కలిపేసి కుండలో పెట్టుకుంటాను అనమాట. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీంట్లో నాకు కొంచెం ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా, సో అందుకనే అల్లం అనేది దంచుకుంటాను అనమాట. అల్లం కొంచెం మనం జీరా 2 కూడా దంచేసి దాంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా మనం పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఏవైనా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇంకా 2 వేసుకొని కొంచెం ధనియా ఉంటే కట్ చేసి పైన వేసుకొని అదైతే ఉంచుకుంటాను అనమాట. భోజనం చేశాక 1 గ్లాస్ తాగుతాను. సో 11 o'clockకి ఎలాగ ఏదో తాగడం అలవాటు కాబట్టి ఇంకా ఇలాగైతే ఒక్కొక్క రోజు ఇది కూడా తాగుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా హీట్ ఎక్కువ ఉంటుంది బాడీకి. సో అందుకని అప్పుడప్పుడు ఇలాగ ఆల్టర్నేట్లో మజ్జిగ కూడా తాగుతూ ఉంటానన్నమాట. ఇక కర్రీ అయిపోయింది. కర్రీ అయిపోయాక పప్పు కూడా బాగా ఉడికిపోయిందనమాట. విజిల్స్ వచ్చాక కొంచెం పోపు అనేది పెడుతున్నాను. సో పోపులో ఏంటంటే ఈవేళ ఆనియన్స్ అవి కూడా వేయట్లేదు, అన్నీ స్కిప్ చేసి నార్మల్గా పోపు అనేది పెడుతున్నాను అనమాట. ఎండుమిరపకాయలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు.
మనం పోపు వేసేటప్పుడు ఏంటంటే ఇలా సౌండ్ వచ్చిందంటే చాలా బాగుంటుంది పప్పు అనేది. ఒక్కొక్కసారి ఏంటంటే చల్లగా ఉంటుంది కదా పోపు అనేది. సో చల్లగా అయిపోయాక పోపు అనేది దానికి పట్టదనమాట టేస్ట్. సో ఇలాగ కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పోపు దానికి బాగా పట్టి టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇవాళ రెసిపీస్ అయితే ఇవి. కొంచెం ఇంట్లో డ్రై ఫిష్ ఉంటే అది కూడా నేను ఫ్రై చేశాను. సో ఇలా అయితే సింపుల్గా మా లంచ్ అంతా కంప్లీట్ చేశాక నేను ఒక గ్లాస్ మజ్జిగ అనేది తీసుకొని తాగుతున్నాను. తాగేసి ఇంకా తర్వాత కాసేపు అయితే రెస్ట్ చేశానమాట. రెస్ట్ చేశాక కొంచెం నేను మొత్తం అన్నీ ఈ మన కిచెన్లో క్రోకరీ అంతా కూడా తీసేసి క్లీన్ చేసేసి ఇచ్చేసాను అనమాట. మా హస్బెండ్కి అక్కడ పెట్టాను. సో ఒక్కొక్కటి అందిస్తూ ఉంటే ఇంకా తనైతే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అండ్ అక్కడి నుంచి తెచ్చినవి కొన్ని గిఫ్ట్స్ కూడా ఉన్నాయన్నమాట, ఫ్రెండ్స్ ఇచ్చినవి. సో అవి కూడా ఇలాగ ఇంకా ఓపెన్ చేసేసి ఇంకా ఆర్గనైజ్ చేసేస్తున్నారనమాట. ఇలాగ హాలిడే ఉన్నప్పుడంతా కూడా కొద్దిగా హెల్ప్ చేస్తారు మా హస్బెండ్ అనమాట. అంటే మన వల్ల అవ్వలేనివి ఏవైనా పనులు ఉంటే కొంచెం ఇంట్లో డస్టింగ్ అని, లేదంటే ఫ్యాన్స్ క్లీనింగ్స్ అని, లేదంటే కర్టెన్ రాడ్స్ కొంచెం పైకి ఉంటాయి కదా, అవి తీసి న్యూ కర్టెన్స్ యాడ్ చేయడం కానీ, లేదంటే ఇలాగా కొంచెం హైట్స్లో ఏవేవి పనులు ఉన్నాయో అవన్నీ కూడా మా హస్బెండ్ అని నాకు బాగా హెల్ప్ చేస్తారనమాట. సో ఇలాగ మనం హెల్ప్ తీసుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే మనకు కూడా వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ కలిసి చేస్తే ఏ పనైనా సరే కొద్దిగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అండ్ మనం పని చేసినట్టు కూడా కనిపించదు అనమాట. హ్యాపీగా మనం పని కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనకి కూడా మంచి టైంపాస్లా ఉంటుంది కదా. సో అందుకే నేను ఇలా అయితే హెల్ప్ తీసుకుంటూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు వీలున్నప్పుడల్లా. అండ్ చూసారు కదా, నాకంట ఇంకా మా హస్బెండ్ నీట్గా క్లీన్ చేసి, నేను క్లీన్ చేసి ఇచ్చినా కూడా మళ్ళీ తను క్లీన్ చేసి నీట్గా ఆర్గనైజ్ అయితే చేసేసారనమాట. అండ్ ఇవన్నీ కూడా అక్కడ నుంచి వచ్చినప్పుడు చాలావి నా ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇచ్చారండి. సో ఇంకా మీకు నేను ఇవన్నీ షేర్ చేయలేదు, కానీ ఇందులో చాలా మటుకు నా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. అందుకే చాలా జాగ్రత్తగా నీట్గా తన్ని పెట్టమన్నాను అనమాట. ఎందుకంటే మనకి ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చారంటే దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. ఎందుకంటే దాంట్లో మనకి కొన్ని మెమొరీస్ అనేవి యాడ్ అయ్యి ఉంటాయి. సో అందుకే అనమాట. అండ్ దీంట్లో ఈ రో అంతా కూడా నాకు చాలా మెమొరబుల్ రో అనమాట. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ దీంట్లో నేను పెట్టుకున్నాను. నేను కొనేవైతే చాలా తక్కువ. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ 1 లైక్ ఇవ్వండి. అండ్ లాస్ట్ వ్లాగ్స్ అన్నీ కూడా ఈ మధ్య పెట్టిన వ్లాగ్స్ అన్ని చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. మీ రెస్పాన్స్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.